గౌతమ్ మీనన్ నుంచి ఒక మంచి సినిమా వచ్చి చాలా రోజులు అవుతుంది. మమ్మూటితో మలయాళంలో ఒక కొత్త ప్రాజెక్ట్ అనేసరికి ఐ వాజ్ రియల్లీ ఎక్సైటెడ్. మూవీ టైటిల్ డామినిక్ అండ్ ద లేడీస్ పర్స్. టైటిల్ లాగానే మూవీ కూడా చాలా ఫ్రెష్ వైబ్ ఇచ్చింది. దిస్ మూవీ ఈజ్ అబౌట్ అన్ ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేటివ్ ఏజెంట్ డామినిక్, ప్లేడ్ బై మమ్మూటి. డామినిక్ క్యారెక్టర్ ఈజ్ వెరీ ఫనీ, స్మార్ట్, షేడీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వెరీ రిలేటబుల్. రెఫరెన్స్ ఇచ్చి చెప్పాలంటే మన ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ మిడిల్ ఏజ్కి వచ్చి మిడ్ లైఫ్ క్రైసిస్లో ఉన్నప్పుడు ఎలా ఉంటాడో అలానే ఉంటాడు డామినిక్. చిన్న చిన్న ఇన్వెస్టిగేషన్స్ చేస్తూ ఒక లేడీస్ పర్స్ ఓనర్ని వెతికే ప్రాసెస్లో ఆ కేసులో వచ్చే ట్విస్ట్లు, ఛాలెంజెస్ గురించి ఈ స్టోరీ. బేసిక్గా థ్రిల్లర్ సినిమాస్లో ట్విస్ట్లు నేను మా ఫ్రెండ్స్ కాస్త ఈజీగానే ప్రెడిక్ట్ చేస్తాం, కానీ ఈ సినిమాలో ప్రెడిక్ట్ చేసామని అనిపించిన క్లైమాక్స్లో ఇచ్చే ఆ ట్విస్ట్కి అయితే నేను షేక్ అయ్యా. చాయిస్ ఆఫ్ సినిమా రికమెండ్స్ డామినిక్ అండ్ ద లేడీస్ పర్స్. టైం దొరికితే వెళ్ళి సబ్ టైటిల్స్ అయినా చూసేయండి ఫ్రెండ్స్. బై ద వే 4-5 నెలల్లోనే ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసి రిలీజ్ చేశారు అంటే ఇట్స్ అ బెంచ్ మార్క్ ఫర్ ఫ్యూచర్ ఫిల్మ్స్, ఎస్పెషల్లీ టీఎఫ్ఐలో. దిస్ మూవీ యాడ్స్ టు ద లిస్ట్ ఆఫ్ రీసెంట్ బ్యాంగర్స్ యాక్టెడ్ బై మమ్మూటి. పెద్ద స్టార్ అయినా కానీ ఆ బ్యాగేజ్ లేకుండా డిఫరెంట్ జానర్స్ అండ్ గ్రేట్ స్టోరీస్తో కన్సిస్టెంట్గా వస్తున్నారు. ఆల్సో కొలాబరేటింగ్ విత్ యంగ్ ఫిల్మ్ మేకర్స్ అండ్ స్టార్ డైరెక్టర్స్ అలైక్. మన హీరోస్ కూడా దీన్ని ఎగ్జాంపుల్ లాగా తీసుకొని మంచి కంటెంట్ ఉన్న సినిమాలతో మనల్ని ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నా. ఫైనల్లీ గౌతమ్ మీనన్ ఇస్ బ్యాక్ ఇన్ ఫామ్. ఈ సినిమాతో మంచి పేరు వచ్చింది కాబట్టి ఆ ధృవ నక్షత్రం ఏదో మా మొహాన కొడితే చూసి తరిస్తాం. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు చాయిస్ ఆఫ్ సినిమా అండ్ ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్. చావ్.